భారతం జరగలేదు అన్నవాళ్ళు చాలామంది నోళ్ళు 40-50 ఏళ్ల క్రితమే మూతపడ్డాయి. దానికి సాక్ష్యం ఏమిటంటే, ఒక 40-50 ఏళ్ల క్రితమే నెహ్రూ గారు ఉన్న కాలంలోనే అక్కడ తవ్వకాలు జరుపుతుంటే పెద్ద కంకణం దొరికింది. ఈ కంకణానికి 6 రెట్లు 7 రెట్లు ఉంటుంది. ఇదేమో వేయడం కష్టంగా ఉంది నాకు. 6 రెట్లు 7 రెట్లు ఉంటుంది పెద్ద కంకణం. దాని మీద భూరిశ్రవ అని రాసింది. భూరిశ్రవసుడు యుద్ధంలో పాల్గొన్నాడు, కౌరవుల తరఫున పాల్గొన్నాడు. ఎవరు భూరిశ్రవసుడు? శంతనుడు తమ్ముడు బాల్లీకుడు. శంతన మహారాజు ఉన్నాడు కదా, భీష్ముడు తండ్రి. ఆయన శంతనుడు తమ్ముడు బాల్లీకుడు. బాల్లీకుని కుమారుడు సోమదత్తుడు. సోమదత్తుని కుమారుడు భూరిశ్రవసుడు. ఈ భూరిశ్రవసుడు సాత్యకి చేతుల్లో చనిపోయాడు. కృష్ణుడు తమ్ముడైన సాత్యకి చేతుల్లో చనిపోయాడు. ఆ భూరిశ్రవసుని కంకణం హర్యానా అసెంబ్లీ క్షేత్రంలో, కురుక్షేత్రంలో తవ్వకాల్లో దొరికింది. ఎప్పటికీ అక్కడ మ్యూజియంలో, కురుక్షేత్ర మ్యూజియంలో పెట్టారు. దాని మీద భూరిశ్రవ అని దేవనాగరి లిపిలో సంస్కృతంలో రాసి ఉంది. విచిత్రం ఏమిటో తెలుసా? మనం ఆశ్చర్యపోతాం. 20 కేజీల బరువు ఉంది కంకణం. వీడి ఇల్లు బంగారంగానే కంకణం 20 కేజీలు అంటే వాడు ఎంత ఉంటాడో మనం ఊహించాలి, వాడు ఎంత తింటాడో కూడా ఊహించాలి.